మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయమూర్తి తిరుపతి పాల్గొన్నారు. విద్యార్థులకు కొన్ని చట్టాలను వివరించి క్షణికావేశంలో చేసే తప్పులకు శిక్షలు తప్పవని, చట్టాలపై అవగాహన ఉంటే ఆ దుస్థితి రాకుండా నిరోధించవచ్చని అన్నారు. అలాగే సమాజంలో చెడు ప్రభావాలను విడిచి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, మంచిగా మెలగాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం గార్ల బయ్యారం సిఐ రవినాయక్, ఎస్ఐ రియాజ్ పాషా జడ్జికి సాల్వాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సదస్సును దగ్గరుండి ఏర్పాటు చేసిన పోలీసులకు అభినందనలు తెలిపారు. జరుగుతుంది. ఇప్పుడు మనకు చట్టంలో ఏముంటుందంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా నాట్ ఎక్స్క్యూజబుల్ అంటే ఇప్పుడు మన చట్టంలో సార్ నాకు ఇది తెలియక తప్పు చేసిన అంటే నేరం చేసిన తప్పు చేసిన అంటే ఒప్పుకోరు. మీరు తెలిసి చేసినా తెలియక చేసినా చట్ట ప్రకారం ఏదైతే నేరంగా భావిస్తారో పర్టికులర్ యాక్ట్లో ఏదైనా యాక్ట్ కావచ్చు, దాని ప్రకారం అది నేరం అని చెప్పి అందులో ఉందనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షార్హులు చేస్తారు. అంటే మనం చేసిన పని. ఇప్పుడు మనం చట్టాలు చూసుకుంటే కొన్ని వందలు వేలు ఉన్నాయి, కానీ ఏంటంటే మనకు మీకు ఏదైతే జనరల్గా జరిగేది చెప్పాలనుకుంటున్నాడో, ఇప్పుడు మనం డైలీ లైఫ్లో చూసుకుంటే ఇప్పుడు ఒక వ్యక్తి కడుపులో మామూలుగా ఉన్నప్పటి నుంచి ప్లస్ చనిపోయేంత వరకు మనం వేసే ప్రతి స్టెప్లో ఏదో ఒక చట్టం ముడిపడి ఉంటుంది. ఖచ్చితంగా మనం వేసే ప్రతి అడుగులో ఏదో ఒక చట్టం దానికి ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కడుపులో ఉన్న బేబీని సంగతి తీసుకుంటే ఇప్పుడు కొందరు టెస్టులు చేస్తూ ఉంటారు చాలామంది. ఆ చట్టం అనేది పార్లమెంట్లో అవుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రకరకాల సంస్థలు ఉంటాయి. అట్లాగే ఆ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఉన్న విభాగాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ముఖ్యమైనది. దాంట్లో చట్టం అంటే ఏంటిదంటే